నమస్కారం. ఇదం భ్రామ్యం ఇదం క్షాత్రం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదం క్షాత్రం గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరము పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదం క్షాత్రంలో మిత్రులందరినీ కలిసి ఓ పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఎలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి, ముందరికి వెళ్ళాలని తెలుసుకోవాలనే తపనలోనే ఈరోజు ఇదం క్షాత్రం అని 10 మంది మిత్రులు అందరం కలిసి మన ఇంటికి వచ్చిన అతిథి మన పెద్దన్న భూపూడి నాగ రమేష్ గారు, ఎ వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ 1988 బ్యాచ్. అదే కాకుండా ఐపీఎస్ అని ఒక్కటే చెప్పుకుంటే వారికి అది చాలా చిన్నది. ఎందుకనంటే వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ బిగ్ అండ్ ద పర్సన్ ఈజ్ స్మాల్, ఎడ్యుకేషన్ బికమ్స్ బిగ్. కానీ మనతోనున్న రమేష్ అన్న గారు ఈరోజు ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా అద్భుతమైన శిఖరాలను చేరుకొని అందరికీ ఒక యూత్ ఐకాన్గా నిలబడటం అనేదే ఈరోజు మన ప్రత్యేకత. వారు మన ఇంటికి వచ్చిన అతిథి. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇంటికి వచ్చిన అతిథిని మొదటిగా అడిగేది, ఇంతటి శిఖరాలు మీరు ఎలా ఎక్కారు, మేము ఎక్కగలమా? ఈరోజు యూత్ని చూసుకున్నట్టయితే కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి క్లాస్లో పోయి ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో డిస్ట్రాక్షన్స్. మరి వీటన్నిటి మధ్యలో ఒక దిశ అనేది మనం మనసులో పెట్టుకొని ముందరికెళ్ళడం అనేది, అచీవ్ చేయడం అనేది ఇది చాలా సంకటం అనే చెప్పాలి. అచీవర్స్ ఉన్నారు మన దగ్గర, కానీ ఈరోజు వచ్చిన మీడియా అని చెప్పండి, సోషల్ మీడియా అని చెప్పండి, ఇంటర్నెట్ ప్రభావం అని చెప్పండి, ఎన్నో విధాలుగా మనం ఇదం బ్రాహ్మ్యంలో మనం నడిచినా కూడా, ఇదం క్షాత్రంలో కూడా మనం అవలంబించాలనుకున్నా కూడా అలా పక్కదారుల్లో మనల్ని గుంజేస్తుంటాయి, ఎన్నో యావిగేషన్స్ వస్తుంటాయి. వీటన్నిటినీ అవరోధించి ఈరోజుకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండి, అటు ఆరోగ్యము ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటినీ సమానంగా అధ్యయనం పట్టిన పెద్దన్న రమేష్ గారు, ఐపీఎస్ గారు ఈరోజు మన దగ్గర ఉన్నారు కదా. మొదటిగా వారిని అడుగుదాం, ఏం చెయ్యాలి కాలేజ్కి వెళ్తున్న కుర్రాళ్ళు కానీ, స్కూల్కి వెళ్తున్న కుర్రాళ్ళు కానీ, ఇదం క్షాత్రం అని మనం మానంగానే అయిపోతుందా? కాదు కదా. ఏం చేస్తే ఎలా ముందరికి వెళ్ళాలనే విషయం అన్నగారిని అడిగి తెలుసుకుందాం. మిత్రులందరికీ నా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఇంత పవిత్రమైన రోజున మీరు నన్ను ఆహ్వానించారు. స్వామి వివేకానందుడి జన్మదినం, జాతి అంతా జాతీయ యువత దినంగా గర్వపరితంగా జరుపుకునే రోజు. ఏ స్వామి వివేకానంద ఆ సుదీర బంగోప తీరంలో వారు ఆశ్రమం స్థాపించి రామకృష్ణ మిషన్ ద్వారా అద్వైత సిద్ధాంతాన్ని వారు తమ జీవన సరళిలోకి తీసుకొస్తూ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ మనకందరికీ దిశానిర్దేశం చేశారు. అదే వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తిగా ఈ రోజున మీ అందరి ముందు ఈ రకం కలవడం నాకు మహాదానందంగా ఉంది. మిత్రులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు చాలా మంచి ప్రశ్న మా అందరి తరఫున అడిగారు నన్ను. ఈ రోజున యువత ఎలా తమ నడకని మార్చుకోవాలి, ఎలా తమకై తామే దిశానిర్దేశం చేసుకోవాలన్న విషయాన్ని, నాకు దీంట్లో నేను దిశానిర్దేశం అన్న విషయాన్ని వదిలేస్తే నేను కొన్ని ప్రాక్టికల్ సజెషన్స్ ఇవ్వదలుచుకున్నా. దీంట్లో నెంబర్ 1, యువత తన పరిస్థితుల్ని తాను, ఏ యువకుడైనా యువతైనా సరే తన పరిస్థితులను తాను గమనిస్తూ ముందుకు వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి పరిస్థితి వారి ఇంట్లోని వాతావరణం. కనపడుతున్నటువంటి దైవాలైన తల్లిదండ్రుల్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, వారిని రెస్పెక్ట్ చేయకుండా బయట నుంచి లోపల ఇంట్లో ఉండే సమస్యల్ని బయట నుంచి సొల్యూషన్స్ వెతుక్కోవాలని వారు ట్రై చేస్తారో, ఈ కాంట్రడిక్షన్లో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. ఈ కాంట్రడిక్షన్లో పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. సెకండ్ పాయింట్ ఏంటంటే శ్రద్ధ లేకుండా, డిసిప్లిన్ లేకుండా ఏ పని సాధించలేము మనం. శ్రద్ధ అంటే ఏంటంటే నన్ను నేను గౌరవించుకోవడం. నన్ను నేను ద్వేషించుకున్నప్పుడు ఆనందాన్ని వెతుక్కునే ఆ క్రమంలో ఆనందాన్ని కాదు దుఃఖాన్ని వెతుక్కుంటాను. దుఃఖానికి నేను ఒక కారణంగా మారుతాను. అందుకని నేను చెప్పే రెండో సొల్యూషన్ ఏంటంటే, ఆత్మ గౌరవం లేని చోట ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నతి ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆత్మగౌరవం. థర్డ్ పాయింట్, ఈ ఆత్మగౌరవం అన్న విషయాన్ని మనం ప్రాక్టికల్ స్టెప్స్గా మార్చాలి అంటే
నన్ను నేను ప్రతిరోజు పొద్దున 6 గంటలకు 6:30కు లేచి నా దంతావధానం చేసుకున్నప్పుడు, అంటే పళ్ళు తొక్కునేటప్పుడు నా మొహం నేను చూసుకుంటా. నా మొహం నేను చూసుకున్నప్పుడు ఈ మొహంలో 250 నుంచి 300 వరకు మసిల్స్ ఉంటాయి. వీటిని ఇవి ఆనందంగా ఉన్నాయా చూడండి, నాకు నేనే కనిపిస్తుంది. నన్ను మించిన జడ్జి నా మీద నాకంటే ఎవరున్నారు? మూడో విషయం, నెవర్ గివ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అనలైజింగ్ యూ టు ఎనీబడి ఎల్స్ అదర్ దెన్ యూ. యు ఆర్ ద ఓనర్, యు ఆర్ ది కస్టమర్, యు ఆర్ ఆల్ ఇన్ ఆల్. అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వే. మన జనగణమన జాతీయ గీతంలో ఉన్నప్పుడు అన్నట్టుగా అన్నీ నువ్వే. అంటే నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి, నీ లైఫ్ను నువ్వు లీడ్ చేసుకోవాలి. నేను పరిగెడితే నా ఆరోగ్యాన్ని ఇంకొకరికి ఏటీఎం ద్వారా ఎల్ఐసి ద్వారా ఇలా ట్రాన్స్ఫర్ చేయలేను. మరొకరు పరిగెడితే మరొకరు చదువుకుంటే ఆ చదువు కానీ ఆ ఆరోగ్యం కానీ నాకు రాదు. ఇది మెర్సిడెస్, ఇది బెంజ్. ఈ 2 మోకాళ్ళు కరెక్ట్గా ఉంటే నాకు మెర్సిడెస్ బెంజ్ అవసరంలా. ఈ 2 మోకాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు కూడా మెర్సిడెస్ బెంజ్ అవసరంలా. ఎందుకంటే అప్పుడు ఆ మెర్సిడెస్ బెంజ్ ఒక వీల్ చైర్ అవుతుంది. 4వది, నా కండరాలు నేను చూస్తా, నా మెదడుని నేను చూస్తా, నా హ్యాండ్ రైటింగ్ నేను చూస్తా, నేను రాసే ప్రతి ఆన్సర్ షీట్ ఎగ్జామినేషన్లో నా సిగ్నేచర్, నా హస్తాక్షరం. సో నేను కాపీ కొట్టకూడదు, ఎందుకంటే నన్ను నేను అవమానించుకోకూడదు. హార్డ్ వర్క్ చేయడంలో ఎక్కడ కూడా లింక్ లెస్నెస్ ఉండదు. మీరన్నారు శిఖరాగ్రాలు అని చేశామని. శిఖరాలు ఏమి లేవు. ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్కి వెళ్ళాలంటే ఈ కాఫ్ మసిల్స్ కానీ ఈ కండరాల్లో స్ట్రెంగ్త్ కానీ ఉన్నప్పుడే ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి ఎక్కే స్తోమతని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని నా అణువణువున అంగరించుకొని నేను ముందుకు వెళ్ళగలిగితే 2వ స్టెప్ చాలా ఈజీగా వస్తుంది. 2వ స్టెప్ కలిగితే 3 వస్తుంది. 3 నుంచి 300, 300 నుంచి 3000, 3000 నుంచి 30,000. సున్నాలు ఎండ్ అవుతాయి. A zero is a zero irrespective of the diameter. Always be 1. The 6th step is, a bad son can never become a good father. A bad soldier can never become a good general. And a bad son can never become a good father, a bad student can never become a good teacher. If the seed is good, the deed will always be good. So learn from the environment. Respect the environment. Those who cannot respect themselves do not know the meaning of respect. They insult the teachers, they doubt their parents, they become so selfish. And that selfishness is totally unfounded and based on illogic. And that's how they miss the bus. They start ending up disrespecting themselves, disrespecting their parents, disrespecting their teachers, disrespecting the society. తల్లిదండ్రులు ఎందు దయలేని వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టరా గిట్టునా విసుధా విరామ వినురవేమ. తల్లి తండ్రి అంటే బయోలాజికల్ పేరెంట్స్ కాదు నాయన. తల్లి తండ్రి అంటే దేశం, తల్లి తండ్రి అంటే కుటుంబం, తల్లి తండ్రి అంటే జాతి, తల్లి తండ్రి అంటే నేషనల్ తిరంగా, తల్లి తండ్రి అంటే తరతరాలుగా వస్తున్నటువంటి తరతరాల తిరుమల అన్నాడే, తరతరాలుగా వస్తున్నటువంటి ఆ జాతి పవిత్రత, 5,000 సంవత్సరాల అఖండిత దీక్ష. అది తల్లిదండ్రి అంటే. ఎక్కడి నుంచి నేను వచ్చా? తల్లిదండ్రుల నుంచి వచ్చాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేశం నుంచి, ఈ కల్చర్ నుంచి. సో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నాను నా తల్లితో. మాతృదేవోభవ పితృదేవ అంటే మాతృదేశోభవ, పితృదేశోభవ, ఆచార్య దేశోభవ. అది నా ఎన్వైరన్మెంట్ని నేను సరిగ్గా నన్ను నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నా ఎన్వైరన్మెంట్ రెస్పెక్ట్, దయా, కారుణ్యం, మైత్రి. ఒక వానపాము దగ్గర నుంచి, ఒక ఈగ దగ్గర నుంచి, ఒక దోమ దగ్గర నుంచి నాకు ఏమీ చెయ్యలేని ఆ చీమను నేను చంపకుండా దాన్ని రక్షించు, దాని నుంచి డిసిప్లిన్ నేర్చుకునే ఆ నేర్పరితనం ఉందే, అది నా జాతి నాకు ఇచ్చిన వరం. 7th point is కాన్స్టెంట్లీ లెర్నింగ్, కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నానే, కాన్స్టెంట్లీ లెర్నింగ్. చదువుకి అంతం లేదు, మంచితనానికి అంతం లేదు, ప్రేమకి అంతం లేదు. ప్రేమలో కానీ మంచితనంలో కానీ
అంతరాలు లేవు. దేర్ ఈజ్ నో హైరార్కీ ఇన్ పేట్రియాటిజం, దేర్ ఇస్ నో హైరార్కీ ఇన్ లవ్, దేర్ ఇస్ నో హైరార్కీ ఇన్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ 7 పాయింట్లు చెప్పాను నేను. ఈ 7 పాయింట్లని ఒక పద్ధతిగా చెప్పాలంటే ఒక ఎస్ఓపి ఇస్తాను. సరిగమ పదిని 7 ఉన్నాయి కదా, సరిగమ పదిని అని, అలానే నేను 7 చెప్పాను. సంకుచిత భావాలు, ద్వేషాలు, ఇంకొకటి పాదాలు కట్ చేసి ఇంకొకటి చాప కింద నీరులాగా చేరి మరొకటి పాదాల కింద ఉన్నటువంటి దాన్ని లాగేసి వాడిని కూలబొడేస్తే థియరీ ఆఫ్ రిలేటివిటీ డజంట్ అప్లై ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. వాడు తగ్గితే నువ్వు ఎక్కువ కాదు, వాడితో పాటు తీసుకొని పోవడం ఎక్కువ. భుజస్కంధాల మీద జాతి బరువుని మోసే అట్లాస్ లాంటి గొప్ప యోధులు కావాల్సిన సమయం ఇది. ఒక యూత్లో, అంటే ఈరోజు నేషనల్ యూత్ డే కాబట్టి ఐఎమ్ టెలింగ్ దిస్, యూత్ డూ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్, దే కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యూచర్, ద పాసిబిలిటీ. యూత్ ఈజ్ అ పాసిబిలిటీ. దే ఆర్ రిస్క్ టేకర్స్ because they have nothing else to lose except gaining experience. So always remember what APJ Kalam said, fail means first attempt in learning. So 8th point I would like to tell, learn from your mistakes. Never be afraid of doing mistakes. 9th point, don't ever make an attempt to be perfect in everything that you do. If you are not perfect, accept it. Don't be depressed. And last, 10th point, never be jealous of anything, because jealousy is something which will not make you to go anywhere. Supposing I am jealous of Mukesh Ambani, does it matter to me? Do I compare myself with Sri Donald Trump or Joe Biden? I can't. గుర్రాల్ని గుర్రాలతో పోల్చాలి, గాడిదల్ని గాడిదతో పోల్చాలి. దేశానికి గుర్రం గాడిద 2 కావాలి. అది ఈ జాతి మనకు నేర్పిన పాఠం అది. డోంట్ బి డిప్రెస్డ్ ఎవర్. దోస్ హు ఆర్ సప్రెస్డ్, దోస్ హు ఆర్ అప్రెస్డ్, ఇఫ్ దే ఆర్ డిప్రెస్డ్ ఆల్సో, ఆ జాతికి ఏ భవిష్యత్తు లేదు నాయన. సప్రెషను డిప్రెషను ఉంటాయి. సప్రెషను డిప్రెషన్ ఉన్నప్పుడు, సప్రెషను రిప్రెషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? The solution is self-development. The solution is to fight for a cause. ధర్మ యుద్ధం. ఈ మహాభారతంలో, ఈ మేరే భారత్ మహాన్లో అర్జునుడివి నువ్వే, కృష్ణుడివి నువ్వే. ఎందుకంటే ఈ భారతం నాది. ఇది వ్యాస భారతం కాదు, నువ్వు రాసే భారతం. ఈ భారతంలో అర్జునుడివి నువ్వే, కృష్ణుడివి నువ్వే. ఈ భారతంలో శకునులకి కొదవలేదు, ఈ భారతంలో పద్మవ్యూహాలకి కొదవలేదు. కాబట్టి ఈ భారతంలో అభిమన్యులకు అవసరం లేదు, అర్జునుడు అభిమన్యుడు అవసరమే లేదు. ఈ భారతపు కురుక్షేత్రంలో, ఈ భారతపు పద్మవ్యూహాల పరిక్రమలో ఒక్క అర్జునుడు కాదు, 100,000 అర్జునుడు కావాలి, 100,000 కృష్ణుడు కావాలి. దానికి మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో దిస్ ఈజ్ వాట్ మై 11-point solution to the problem that to the very important question they asked. सर ने अभी हम सब के लिए बहुत महत्वपूर्ण जानकारी दी है, पर हम अभी एक क्वेश्चन सर से पूछना चाहते हैं कि आज जो यूथ है और अपना रिलीजन और आज की परिस्थिति, पॉलिटिक्स, और उसके बारे में आप क्या कहेंगे? कोई भी संविधान खाली इस देश का नहीं, दुनिया में जितना भी देश है, अगर उस संविधान देश की जनता की इच्छाओं की एक गुलदस्ता है, तब उस संविधान में हर एक इशू को सुलझाने के लिए सुनिश्चित, सुनिपुण का साथ सॉल्यूशन लिखा हुआ रहता है. उसी को संविधान बोलते हैं. हमारे संविधान, भारत के संविधान में ये लिखा हुआ है कि ये संविधान भारत की जनता ने खुद को अर्पित किया है. वी द पीपल ऑफ इंडिया हैविंग solemnly resolved to give this constitution to the people of India. इसलिए मैं समझता हूँ इस देश में रिलीजन के साथ संविधान की कहीं भी कोई भी कॉन्ट्रडिक्शन नहीं है. और जो है, अगर जो दिखता है
बोल के वो हमारी संविधान की आचरण की पद्धतियों में हमारी कुछ कूटनीतियाँ, कुछ इनकॉम्पिटेंसी की वजह से वो आई है। तो इसलिए लोगों की इम्प्लीमेंटेशनल डिफिकल्टीज कैनॉट बी एट्रीब्यूटेड टू द कॉन्स्टिट्यूशन। फर्स्ट पॉइंट, शास्त्र और शास्त्र की पद्धति वो परंपरागत हिसाब से समाज की जो रीति रिवाजों के साथ चलती है, समाज की रीति रिवाजों के कुछ समय आगे बढ़ती है, कुछ समय समाज की रीति रिवाजों की फॉलो करती है। इसलिए हमने अपने आप को जो दिया संविधान, उस संविधान में हमने करीब 100 बार हमने अमेंडमेंट भी किया है। हर एक अमेंडमेंट एक पर्पसफुल अमेंडमेंट रहा है। आजकल हमारी यूथ के सामने, हमारी युवताओं के सामने, युवा समाज के सामने जो समस्या है कि अगर हम अपनी रिलीजियस आइडेंटिटी मेंटेन करते वक्त क्या हम अपनी कॉन्स्टिट्यूशन की और कोई विद्रोह कर रहे हैं क्या? हमारी कॉन्स्टिट्यूशन में सो कॉल्ड सेकुलरिज्म है, वो सेकुलरिज्म की जो 42nd अमेंडमेंट पे जो लाया गया था कॉन्स्टिट्यूशन में, ओरिजिनल कॉन्स्टिट्यूशन डजंट स्पीक ऑफ सेकुलरिज्म। सो अभी है सेकुलरिज्म, जब कॉन्स्टिट्यूशन में सेकुलरिज्म तो है, जब तक उसको नहीं निकाला जाता है वो सेकुलरिज्म है। लेकिन मेरी मानना यही है, जैसा मैं पिछले 32 ईयर्स में पुलिस में हूँ, बहुत जगहों में काम किया हूँ, जम्मू एंड कश्मीर वैली में काम किया हूँ और भयंकर संगीन अवस्था में मैं काम किया हूँ। कलकत्ता में काफ़ी कम्युनल राइट्स को मैंने हैंडल किया है, बैरकपुर में इस एडिशनल भी रहा हूँ मैं, और एसपी। मेरी एक्सपीरियंस के मुताबिक देश की 8 प्रदेशों में मैंने काम किया। इस हैदराबाद में भी मैंने माओइस्ट इलाका के साथ लड़ाई किया मैंने, छत्तीसगढ़ में। मुझे लगता है कि इस कॉन्ट्रडिक्शन जो दिखता है हमें कॉन्ट्रडिक्शन, इस कॉन्ट्रडिक्शन एक्चुअली कॉन्ट्रडिक्शन नहीं है, ये बनावटी है। हमारी संविधान जो लिखा हुआ है, हर एक अक्षर को अगर हमारी देशवासियों को ठीक ढंग से अगर एक्सप्लेन किया जाए, उनको ठीक ढंग से उनकी मीनिंग उन सब तमाम लोगों तक पहुंचा दिया जाए, एजुकेट किया जाए, मुझे लगता है कि इस कॉन्ट्रडिक्शन को हम सुलझ सकते हैं। I'm Abhishek, I'm from Hyderabad. So my question regarding the previous answer what you have given is that so what I've read is I've read a statement that youth are useless but youth are useless. So what are the 3 qualities that a young person or upcoming student or a college going student or a person should develop to identify his core competency in order to the backdrop of Sanatana Dharma? So how he has to maintain both these things? There are not merely 3 things, but you asked me to prioritize the 3 things. There are many things, but 3 things you wanted me to prioritize. It's like an American kind of question. 3 things, 5 ways to become a millionaire, 10 ways to lose your first million. Yes. This is what the Americans write books. Every day they write a book. Yes. Fine. But the question is very relevant. Because if you give 10,000 solutions, the quantity, because the quality and the quantity go together, Q cube actually, quality and quantity, because there is this good saying in English, if you lose the touch of wood in counting, you should never lose the touch of wood when you count. When you are counting, you should remember what you are counting. You should not concentrate on counting. This is my first quality. That means awareness, self-awareness. Awareness is not an adhyatmic word. Let me not confuse you with awareness. I'm not sounding, Jiddu Krishnamurti Sahab or something like that when I said awareness. To me, awareness means to know what you are, where you are. मैंने अंग्रेजी में एक खुद के लिए कहावत लिखी है, if you don't have aim, you'll go to aims. Both of them are doctors on this side, so they will agree with me, and they want you don't have to aim, so that they have a lot of business. So please make the doctors and the policemen redundant, make them unemployed. This is first job. Correct. Right? That means self-awareness. What? Clarity. Second one is clarity. You should have clarity. You should not be like a blind man moving in a forest expecting miracles to happen. That's what the youth currently doing.
miracles never happen. Oracles never exist. Those who expect miracles, they go to oracles. Oracles make business out of your weakness. Third, be your own strength. Avoid weakness. In other words, always purposelessly be perfect. You have two solutions. One is H cube, the other one is I cube. What is H cube? H cube is happiness, harmony, and health. H cube. What is I cube? I cube is idea, implementation, and I. मैं हूँ, मेरा पास आइडिया है, मैं ही इंप्लीमेंट करता हूँ, मैं हूँ, सर्वम सरा मैं हूँ, चक्रवर्ती हूँ, सम्राट हूँ मैं. That's what Swami Vivekananda told. Arise, awake, you have nothing to lose. Karl Marx said, workers of the world unite, you have nothing to lose except chains. I say, I am not a Marxist, but I respect Marx theory. Workers of the world, I won't say workers of the world. Youth of India, unite, you have nothing but to lose your disrespectfulness. నమస్తే సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేషనలిస్టిక్ మూవ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు చాలామంది. తెలుస్తోంది అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఇదే టైంలో ఈ జాతీయవాదం పెంపొందించాలి యూత్లో అంటే వేదిక్ స్క్రిప్చర్స్ ఉన్నటువంటి మనోస్క్రిప్ట్స్ కానీ దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది యాక్చువల్గా. దాన్ని ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు త్రూ సోషల్ మీడియా కానీ లేకపోతే ఆఫ్లైన్ దాని కానీ ప్రిపేర్ చేయడం కానీ ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి యూత్ని అనేది నా క్వశ్చన్ సార్. దీని గురించి మీరు ఏమంటారు? Point is, yatha raja tatha praja, yatha praja tatha raja. The government is what the people desire and they deserve. Expecting government to do everything for the people is something like asking the father to write your examination because the father gave you a birth. Right? So, my question is, my answer to this is that when the time comes, कबीर ने एक बहुत अच्छा कहावत किया है, ऋतु आए फल होए. जाति की मूल स्रोत में जो प्रॉब्लम्स हैं, जहाँ पर गैप्स हैं, डिज़ायरेबिलिटी एंड हकीकत में जो होना चाहिए और जो हो रहा है, इसके बीच में जो गैप्स हैं, उस गैप्स की फिलअप करने की जिम्मेदारी भी जाति क्या है. वो जो समय आ जाती है तब हो जाती है. 370 हुआ, अयोध्या आया, वही कोर्ट का माध्यम से ही. इसलिए सरकार जनता की ओर देखती है. पीपल ऑलवेज गाइड देयर गवर्नमेंट्स. ये बात महान व्यक्ति इंक्लूडिंग प्लेटो, अरिस्टोटल से लेके हमारी वेदों में भी, चाणक्य नीति में भी, सब जगह में यही लिखा है. जनता ही जनार्दन है, नर ही नारायण है. नारायण की शब्द की अगर आप युद्ध करेंगे उसमें भी तो जो व्युत्पत्ति है नारायण की, इज देयर टू प्रोटेक्ट द पीपल, the culture and all that. So the governments cannot do certain works which the people can do themselves. So asking a government to do this job at this point of time is too much of a thing, because we are living in a multipolar, multinational world. We should not appear to be so-called backward in time. But what is good in our ancient system that has been going on through our culture? So first solution of mine is reinforce the culture within you, चंद्रशेखर जी. आप खुद अपनी कल्चर की एक प्रतीक बने और आपकी इस ज्योति से जोत जलाओ और प्रेम की गंगा बहाओ. ये गाना है और मेरी इसका आंसर है, नॉलेज यानी ज्ञान की ज्योति बढ़ाओ और इस ज्ञान की ज्योति बांटो और एक ज्योति से दूसरा ज्योति प्रज्वलन करते हुए और परम ज्योति बनो. ये बन सकते हैं हम लोग. सरों की कार नहीं है सरकार, सर से काम, सर से सोच, कर से कर, यही सरकार है. నమస్తే సార్, నా పేరు శ్రావ్య. సార్, నిజంగా ఈ సనాతన ధర్మంలో ఒక అమ్మాయి అంటే మన యూత్లో అమ్మాయిలు, గర్ల్స్ అయితే ఎలా ఉండాలి వాళ్ళ బాధ్యతగా, అలాగే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పేరెంట్స్ని కాదని చెప్పి లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? అండ్ అలాగే సార్, డ్రెస్సింగ్ సెన్స్ సార్, ఒక అమ్మాయి
నార్మల్గా నీట్గా డీసెంట్గా డ్రెస్సింగ్ చేసుకున్నా సరే అబ్బాయి అనేవాడు కమెంట్ చేయాలి అనుకుంటే చేస్తాడు. వెస్ట్రన్ డ్రెస్లో ఉన్నా చేస్తాడు, అదే శారీస్లో ఉన్నా చేస్తాడు. అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ని డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు కాబట్టే ఆ అబ్బాయిని వెనకాల పడుతున్నాడు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మన యువతి యొక్క ప్రాధాన్యత కేవలం ఒక కమర్షియల్ విపణిలో అమ్ముడుపోయే సరుకు అన్న రకంగా చూపిస్తూ అమ్మాయిల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతి హేయమైనటువంటి అభిప్రాయ పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ దాంతో పబ్బం గడుపుకునే కొంతమంది కిరాతకులు, కీచకులు సంఖ్య పెరుగుతున్న సమస్య ఇది. కానీ అమ్మ, తెలుగు భాషలో నువ్వు అడిగిన ప్రశ్న నన్ను చాలా ఉత్తేజపరిచింది. కారణం, తెలుగు భాష గొప్పతనం ఏంటంటే తెలుగు భాషలోనే అమ్మాయి అన్న శబ్దంలోనే అమ్మ శబ్దం ఉందమ్మా. ఈ అమ్మాయి అన్న శబ్దంలో అమ్మ శబ్దాన్ని మర్చిపోయిన రాక్షసుడికి సమాజం అత్యంత కఠినమైనటువంటి శిక్ష వెయ్యాలి. ఈ కఠినమైన శిక్ష సమాజం వేస్తున్నప్పుడు ఏ అబ్బాయి కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చేయడు. అమ్మాయిలు లేకపోతే జాతి లేదు. పార్వతీ అవతారం అమ్మ, నీకు పాదాబంధనం చేస్తున్నా. పార్వతీ అవతారం అమ్మాయి అంటే. మరొక విషయం అడిగాడు, కామెంట్ చేస్తున్నారు, ఏళ్ళు వేస్తున్నారంటే. ఒక్క విషయం చెప్తాను తల్లి, ఒక వయసులో హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ అట్రాక్షన్ లేకపోతే జాతి నిర్వీర్యమైపోతుంది. సో కాబట్టి ఈల వేసే వయసులో ఈల వేయకపోతే నపుంసకత్వానికి దారితీసే ప్రాబ్లం ఉంది. ఎల్జీబీటీని నేను క్రిటిసైజ్ చేయకపోయినా ఈల వేసే వయసులో ఈల వేయకపోతే అది ఒక అన్హెల్దీ రీజన్. కానీ ఏదైనా కూడా మాత్రలు ఉన్నప్పుడే బాగుంటుందమ్మా. అందుకని ఫేస్బుక్లో లైకులు కానీ ఈల వేసేవాడిని నమ్మించి వాడితో పాటు వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఈ రోజున అమ్మాయిలు చేస్తున్నారంటే వారికి కేవలం అమ్మాయిలనే కాదు, వారిలో కొండొకచో ఎక్కడో వారి ఫ్యామిలీలో వారిని పెంచిన విధానంలో ఉన్న ప్రాబ్లమ్స్. దే ఆర్ సర్చింగ్ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్. వాట్ ఈజ్ ఎ లవ్ మ్యారేజ్? ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ ఎ లవ్ మ్యారేజ్. Who says there is no love in the marriage? If there is no love in the marriage, I love my wife. Of course I love my wife. I will give my life for her. If somebody insults her, I will take away his life. Certainly. The honor of my wife is more important to me than my own honor. Not because I am protector, I am husband to her. What is husbandry? Husbandry means protection. I am a servant to her. కాపుదారిని నేను ఆమెకి, కానిస్టేబుల్ని, సెక్యూరిటీ గార్డుని నేను హస్బెండ్ అంటే. ఆమె నా అర్ధాంగి. ఈ దేశంలోనే శివశక్తి స్వరూపంగా, శ్రీవిద్య పరంపరగా శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి లేదని అర్ధనారీశ్వరుని అత్యంత దీనిగా చేసిన గొప్ప దేశం. ఇలా వేసినా గోల చేసినా మాత్ర తప్పితే చెమడాలు ఓడదేయండి వాడిని. చెప్పులు వేసుకోవట్లేదమ్మా, 2 చెప్పులు ఉన్నాయిగా, 2 చేతులు ఉన్నాయిగా, టాప్ 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 అంతే. మళ్ళీ దాంట్లో పోలీసు కంప్లైంట్లు ఏమి ఉండవు. ఇదం శాస్త్రం. ఖచ్చితంగా ఒక్కడికే వస్తున్నా నేను. చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ఎదురుగా కూర్చున్నాడు నా ఆరాధ్య దైవం చంద్రశేఖర్. ఈ జాతికి 2 ఆణి ముత్యాలు దొరికినాయి 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం. మొదటి ఆణి ముత్యం 1857లో వచ్చింది, జాతినంతా ఉత్తేజపరిచింది. ఆమె పేరు ఝాన్సీ లక్ష్మి. నవంబర్ 19న జన్మించింది. ఝాన్సీ లక్ష్మీబాయి 19 ఏళ్ల వయసులో కత్తి తీసి కథనరంగం చేసి ఎంతోమందిని చంపి జాతికి ఎనలేని సేవ చేసి ఒక వీర నారిగా నిలబడిపోయింది. భారత జాతి అంటే ఝాన్సీ లక్ష్మి అన్నట్టుగా నిలబడింది. లక్ష్మి నారాయణుడి పత్ని, రైట్, నారాయణ అవతారం ఆమె. కరెక్ట్గా ఆమె వెళ్ళినటువంటి ఒక 50 సంవత్సరాలకి ఇంకొక గొప్ప వీరకిషోరం ఎగ్జాక్ట్లీ 1906లో పుట్టింది. ఆ వీరకిషోరం పేరు చంద్రశేఖర్ ఆజాద్. జూలై 23న పుట్టిన వీరకిషోరం. ఆ వీరకిషోరం కూడా 25 ఏళ్ల ముందే అమరత్వాన్ని సాధించి జాతికి నేనున్నా, ఎప్పుడు భయపడొద్దు, నిర్విమపోయిన జాతికి నేను చేసిన నా
నా నా నా సాక్రిఫైస్ ద్వారా, నేను చేసిన నా బలిద్వారం ద్వారా, నేను చిందించిన రక్తం ద్వారా మళ్ళీ ఆ ఎరుపుదనాన్ని అందుకోండి అని 2 రక్తాల ద్వారా రక్త తర్పణం అర్పించి జాతిని ఉద్దీతపరిచారమ్మా. ఝాన్సీ లక్ష్మిని ఆదర్శంగా తీసుకోండి. డ్రెస్ సెన్స్లో ఎస్, డ్రెస్ ఈజ్ ఆఫ్ కోర్స్ యువర్ ఇండిపెండెన్స్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్. కానీ సంస్కారం అనేది ఒకటి ఉందమ్మా. మన జాతి మనకేం నేర్పించింది? 16 అణాల తెలుగు జాతి. హాయిగా బొట్టు పెట్టుకోండి, ఇటు ఒక 12 గాజులు వేసుకోండి, అటు ఒక 12 గాజులు వేసుకోండి, గ్రీనరీ తోటి, రెడ్ తోటి, పసుపుదనంతో చల్లగా ఉండండి. ఎందుకమ్మా మీ ఫేస్ బాగున్నప్పుడు, మీ పక్కన బుక్కులు ఉన్నప్పుడు మీకెందుకమ్మా ఫేస్బుక్ అకౌంట్లు? నువ్వు 10 మంది నీకు అడవాలని, నువ్వు దేవి స్వరూపం, తల్లి శరీరం. నెక్స్ట్ జన్మ ఇవ్వడానికి భగవంతుడు సృష్టించినటువంటి ఒక పరమ ఉత్కృష్టమైన యంత్రం అమ్మ, పరమ ఉత్కృష్టమైన యంత్రం, శ్రీ యంత్రం. ఆ తల్లి శరీరాన్ని, ఆ ఫిమేల్ శరీరాన్ని అవమానిస్తాడే వాడు ఒక కీటకం. ఆ కీటకాన్ని రూపు మాపాల్సిన అవసరం జాతి యొక్క ధర్మం. డ్రెస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. నువ్వు నీకు బాగుంటే బ్రహ్మాండంగా మంచి టై కట్టుకో, సూపర్గా వెళ్ళు. ఇంగ్లీష్ వాడు పెట్టింది కాదు టై, నాకు నచ్చింది కాబట్టి వేసుకుంటాను నేను. వాడేవాడు ఇంగ్లీష్ వాడు, వాడు పెట్టాను టై. డబ్బులు నావి, నేను వేసుకుంటా టై, నేను వేసుకుంటా. ఇప్పుడు నేను జీన్స్లోనే వచ్చాను, ఇప్పుడు కన్విన్స్ అని వచ్చాను, అది విషయం. రైట్. నా పేరు శ్రీనాథ్. నమస్తే. సోషల్ కమిట్మెంట్కి, కెరీరిజంకి ఒక చిన్న థిన్గా ఒక లైన్ ఉంది. ఇప్పుడు బయట ఎక్కడ చూసుకున్నా సరే, ఒక ప్రొటెస్ట్కి పిలిచినా, లేదంటే ఒక మీటింగ్కి పిలిచినా, లేదంటే ఒక గ్యాదరింగ్కి పిలిచినా, ఒక విఐపిని కలవడానికి పిలిచినా, సార్ కుదరదు సార్, నాకు ఇప్పుడు ఎంసెట్ క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి, లేదంటే మాకు ఆఫీసర్తో మీటింగ్ ఉంది, వెళ్ళాలి అంటారు. ఓకే, వాళ్ళ కెరీరిజం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎట్ ది సేమ్ టైం మన దేశం, మన ధర్మం అనేది ఒకటి ఉంటుంది, మన సమాజం ఉంటుంది, దానికి కూడా సమ్ టైం ఇవ్వాలి మనం, లిటిల్ బిట్. కానీ ఇప్పుడు యూత్ అనేది, పర్టికులర్గా యూత్ అంటున్నాను నేను, యూత్ అనేది ఈ సోషల్ యాక్టివిటీకి లేదు సమాజాన్ని అధ్యయనం చేయడానికి టైం ఇవ్వట్లేదు. ఎందుకనేది కెరీరిజం వైపు పోతుంది. అసలు నిజంగా కెరీరిజం అనేది అడ్డా, లేదు ఈ రెండుటిని సమన్వయం ఎట్లా చేయాలి అసలు అనేది నా క్వశ్చన్. मेरा सिंगल वर्ड आंसर है इसकी, ధనమూలమిదం జగత్ అని మనం విన్నాం. ధనమేరా అన్నిటికీ మూలం అని ఎస్వి రంగారావు గారి పాట కూడా ఉంది. లక్ష్మీనివాసంలో ఘంటసాగర్ గారు, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము లేని విలువగాడు ఎందుకు కొరగాడని. కరెక్ట్ పాట అది. ధనం అంటే నేను చెప్తున్నాను కెరీర్ అని, ధనమూలం అనేది, కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడే మీరు ప్రశ్న అడిగిన తర్వాతనే మీకు సమాధానం చెప్పాలని నా మైండ్ ఆలోచించిన దాంట్లోంచి వచ్చిన ఒక కొత్త సిద్ధాంతాన్ని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. ధన్యమూలమిదమాత్మం అంటున్నాను. ధన్యమూలమిదమాత్మం అంటే ఆత్మకి ధన్యత్వం రావాలి. ఈ ఇది కాంట్రడిక్షన్ కాదు, ఇది ఒక మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ప్రయారిటీస్, మిస్ అలొకేషన్ ఆఫ్ ప్రయారిటీస్. ఈ రోజున మిస్ అవుతున్నది వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో మిస్ అయ్యారు. చిన్నప్పుడు ఆడకుండా కేవలం నారాయణలు చైతన్యులను పెట్టి అటు నారాయణ్ణి తెలుసుకోలేకపోయారు, ఇటు చైతన్యం కాలేకపోయారు. కేవలం తమ తల్లిదండ్రుల పాకెట్ని ఖాళీ చేశారు. అది జరిగింది. దోపిడీ వ్యవస్థకి నాంది ప్రస్తావన చేశారు. ఇది జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ రకంగా వాళ్ళు తమ బాల్యాన్ని మిస్ అయిన వాళ్ళు ఒక మిస్ ప్రయారిటీతో కెరీర్ అంటే ఇది దీనికి కాదు, ఏదో టైము సరిగ్గా యూజ్ చేసుకొని పరీక్షలో పోయి ఏదో చేసుకుంటే సరిపోతాను అనుకుంటున్నారు. చాలా తప్పది. ఎవడైతే దీన్ని కరెక్ట్గా రియలైజ్ చేస్తాడో వాడే కెరీర్లో ఉన్న తర్వాత కూడా వారి యొక్క జీవిత సరళిని మార్చుకుంటూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వారు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఈ కాంట్రడిక్షన్ అనేది ఎవరైతే దీన్ని రియలైజ్ చేసి ఇప్పుడు మీరు వచ్చారో, మీరు లైఫ్లో ఎలాంటి సమస్య వచ్చినా మీకు మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారే ఎంసెట్ బ్యాచ్, వీళ్ళు పోయిన వాళ్ళు ఏదో అక్కడ బాగా ఇక్కడ బాగా చేసుకున్నారే, వీళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా సడలిపోతారు. చిన్న సమస్య వచ్చే కుచలితం అయిపోతారు. ఏ సమస్యని సాల్వ్ చేసుకోలేరు. ప్రతిదానికి మెడిసిన్ అయిపోతారు. జిమ్ చాహియా యా జిన్, రమ్ చాహియా యా రన్. రైట్? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్, బ్రదర్. In fact, they are missing. Pity them, drag them by the collar, bring them and see that they are compelled.
సర్టన్ టైమ్స్ గుడ్ వర్క్స్ నీడ్ టు బి కంపల్డ్ టు వర్క్. నా పేరు కార్తికేయ. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఒక దారిలో పెట్టాలంటే ఎలా? చిన్నప్పటి నుంచే ఇప్పుడు పిల్లలకి చాలా అవగాహన వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో వాళ్ళు ఒక వయసు వచ్చి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక దారిలో ఉంచడం తల్లిదండ్రులకు సాధ్యమవుతుందా? అలాగే టీచర్లు వాళ్ళు ఒక దెబ్బ కొట్టి మనల్ని ఒక చిన్నప్పుడు ఒక దెబ్బ కొట్టి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు టీచర్లు కూడా కొట్టి నేర్పించడానికి లేదు. సో తల్లిదండ్రులు, గురువు ఎవరు కూడా యువతను ఒక సరైన మార్గంలో పెట్టడానికి అంత ఇది పొటెన్షియాలిటీ తగ్గిందనేది నేను అనుకుంటాను. Naina, I must tell you, I have done, he has told you about my education qualifications and all that. I have also done MA Psychology from Indira Gandhi National Open University. Why I did psychology was, I read two things when I was reading management. That is, the education is extremely important asset to human being. Education is not literacy. Education is not degree. Education is your skill set of expression of yourself, communication of yourself to the external world with your agreement. The consented expression of your skill set to the world is education. That's why ఆంగ్లేయులు కిండర్ గార్డెన్ అనే వ్యవస్థ పెట్టారు. ఏ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులు వారిలో వాళ్ళు కలహించుకుంటూ కొట్లాడుకుంటూ నీ మీద నీకే ఏకీభావం పుట్టేటట్టు నీకు 2.5 సంవత్సరాల దాకా నీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నువ్వు ఇలిటరేట్, నిన్ను కిండర్ గార్డెన్లో పడేసి నేను ఆయాల దగ్గర వదిలేసి వాళ్ళిద్దరూ పోయి పని చేసుకుంటా నేను అసలు పట్టించుకోకుండా ఉంటే నేను సమాజం మీద వదిలేశారు. వాళ్ళు కుప్ప తొట్టిగాడిగా వదిలేశారు నిన్ను. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ లేదో, ఎక్కడైతే ఆ రెస్పాన్సిబిలిటీ లేదో, ఒక పుట్టిన బిడ్డకి పర్వరిష్ చేయాల్సినటువంటి ఇంగిత జ్ఞానం లేదో, అది కుప్పతొట్టుతో సమానం ఇల్లు. అందుకని చెప్తున్నా, ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి బాధ్యత వాళ్ళు ఉన్నప్పుడు తల్లి పాలు బిడ్డని తల్లి యొక్క ఎక్స్టెన్షన్గా చూపిస్తాయి. అంటే ఫ్యామిలీ కల్చర్కి ఎక్స్టెన్షన్. తండ్రి దండం దశగుణం భవేత్ అన్నారు. దండం అంటే కొట్టడం కాదు, కొట్టబడతావు. ఈ రోజున చిన్న స్కేల్తో కొడుతున్నా, రేపొద్దున ఖడ్గంతో శిరశ్ఛేదం చేస్తారు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్వే మృత్యుం ధ్రువం. అది మన శాస్త్రంలో ఇప్పుడు చెప్పానే 3-4 శ్లోకాలు నేను. దండం దశగుణం భవేత్, జిహ్వాగ్గే, ఈ రెండింటికి లింక్ ఉంది నాయన. చిన్నప్పుడు స్కేలుతో కొట్టడం అంటే ఇదిరా అని చెప్తాడే తండ్రి. ఆ తండ్రిని మించిన గురువు ఎవరైనా? చిన్న తప్పు చేస్తే చిన్న శిక్ష, పెద్ద తప్పు చేస్తే పెద్ద శిక్ష అన్న పెద్ద బాల శిక్ష ఉందే. బాలుడుగా ఉండి పెద్దవాడివైతే ఉండే శిక్ష ఉందే, అది చెప్పిన పెద్ద బాల శిక్ష. అది అందించిన నీ గొప్ప తెలుగు సంస్కృతి ఎంత గొప్పది నాయన. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో యువర్ పేరెంట్స్ మస్ట్ బీ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళకి అసలు ఈ పరిస్థితి రాకూడదు. వాళ్ళు ఇండిసిప్లిన్గా ఉంటే ది చిల్డ్రన్ విల్ బికమ్ మోర్ అండ్ క్రిమినల్స్. నీలో సంస్కృతి, సంస్కారం, నా సంస్కృతి, నా సంస్కృతం, అవి నీలో ఒక మొక్కగా వాళ్ళు విత్తనాలు నాటితే అది మహావృక్షం అవుతుంది. నీలో కుసంస్కారాన్ని, బాహ్య రాహిత్యాన్ని, నీలో ఆత్మ న్యూనతాభావాన్ని ఒక విష మొక్కగా నాటితే, ఒక విష ఉత్తరంగా నాటితే విషవృక్షం అవుతాం. It's as simple as that. Y is equal to fx. My formula is y is equal to fx. What is y? Y is the result. What is x? X is effort. What is f? You are the f. అలా అని చాలా జాగ్రత్త. ఇప్పుడు మీరున్నారు, నా ప్రశ్న వేశారు. ఐఎమ్ షూర్ when you asked me this question, when you become Kartikeya the parent, I'm predicting you today, I'm predicting your son is going to be an extraordinary citizen. Your daughter is going to be extraordinary. I could see that conscience in you. నేను మీ అందరికీ చేతులెత్తి నేను అందరికీ పాదాబంధనం చేస్తూ మీ అందరికీ నేను ప్రార్థించేది ఏంటంటే, ఈ దేశం గొప్ప దేశం. ఈ దేశం 2047లో నంబర్ 1 అవుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ దేశాని కోసం కనపడదాం. ధర్మం గురించి పుస్తకాల్లో చదువుతాం, ప్రవచనకర్తల్లో వింటాం. సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక యువకుడిగా ఈరోజు దంధ్యం వేసుకునే ఒక బ్రాహ్మడున్నాడు, సిఖబెట్టుకునే బ్రాహ్మడున్నాడు. నా ధర్మాన్ని నేను నడుపుకుంటాను, నా ధర్మంలో నేను బతుకుతానని నమ్ముకొని పోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు మీలాంటి వాళ్ళే, శ్రీ విద్యా ఉపాసకులు మీలాంటి వాళ్ళు, మహోన్నతమైన శక్తి సంపన్నులు ఉన్నారు. మిమ్మల్ని నేను అడిగేది ఒకటే,
కష్టం వచ్చినప్పుడు బార్కి బీర్కి నమ్ముకునే ఈ సంస్కృతి ఈ యువతరానికి నిజంగా కష్టం అనేది వస్తే ఆ అమ్మవారు కటాక్షం ఎలా లభించాలి, దేవాలయం ఎలా కాపాడుతుంది, మన సంస్కృతి మనల్ని కుప్పగూలి నేలకి పోకుండా మనకిచ్చిన బలం, ఆ మంత్రము, ఆ అమ్మవారి అనుగ్రహము, ఆ దేవాలయం యువతను ఎట్లా కాపాడుతుంది, నిజంగా అది శక్తి ఉందా, కష్టం వస్తే ఏం నమ్ముకోవాలి, సోషల్ మీడియా మెసేజా, బీర్ బాటిలా, బారా, ఫ్రెండా, పెగ్గా, గుడ, ధర్మమా, మంత్రమా? తుఫానులు తట్టుకోలేని ఆ నౌక కూడా ఒక నౌకైనా, ఆ ప్రయాణం కూడా ఒక ప్రయాణమేనా? అన్నీ స్మూత్గా ఉంటే పరమ బోర్ కొడుతుంది లైఫ్. చిన్నప్పుడు సినిమా చూసా, రావు గోపాలరావు దాంట్లో ఒక క్యారెక్టర్, ఆయన పక్కన రావలింగ, సినిమా పేరు గుర్తులేదు, డైలాగ్ మాత్రం బాగా గుర్తుంది. ఊరే ఈరోజు చాలా హ్యాపీ న్యూస్ విన్నా, అంత హ్యాపీస్ బాటిల్ తీసురా అంటాడు, తాగుతాడు. పక్క రోజున ఒరే ఈరోజు చాలా బాగాలేదురా, అంతే వర్రీస్ బాటిల్ తీసురా తాగుతాడు. ఆ సినిమా చూసుంటాడు. సో ఇది దీంట్లో పెద్ద ఇది ఉంది. వారు అడిగారు మన బారు బీర్ అని. ఆస్ట్రిచ్ అనే బర్డ్ ఉంది, దాన్ని ఏంటంటే ఇసుక తుఫాను వచ్చినప్పుడు అది ఎడారిలో ఉండే పక్షి, అదేం చేస్తుంటే ఇసుకలో తన స్థలాన్ని దూమ్ చేసుకొని గన్లు మూసుకొని కూర్చుంటుంది. ఆ తుఫాను వెళ్ళిపోతుందిలే నాకేం లేదు. దీని అర్థం ఏంటంటే కష్టం అనేది వచ్చినప్పుడు తట్టుకోలేని మనిషి మాత్రమే అతను బారుకు కానీ బీరుకు కానీ వెళ్తాడు. బార్ అండ్ బీర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నాట్ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. ఇంగ్లీష్లో ఇంకొక ప్రమాణమైన సేయింగ్ ఉంది. నేను టాటా మోటార్స్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్లో పెద్ద సేయింగ్ ఉండేది అక్కడ, ఆర్ యూ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ or are you offering the solution? If you are part of the problem, being a part of the structure, you are adding to the problem. Bar and beer add to the complication. They will drive you towards further failure. D to D, depression to death. कयामत से कयामत तक. एक कयामत प्रॉब्लम है, दूसरा कयामत उसको और भी कॉम्प्लिकेट करना है. So neither bar nor beer is a solution. First is ruled out. Second one, when person is having self-respect, he will invade the problems. He will follow what APJ Kalam said. Failure is the first attempt in learning. Nobody achieved anything in world for the first time. Third, take the man who invented this light. Take the man who originally invented the phone. Take the man who invented this mic, Thomas Alva Edison. After 1,000 experiments, he found out this. Did he give up? Last. Winners are never quitters. Quitters are never winners. Those who quit is ready to die. Last. Those who fail to plan are planning to fail. So, I must have a perspective in life. I must be anticipating the problem that can come. Remember what General Bismarck said, where things can go wrong, will go wrong. Miracles never happen. Miracles happen only in fairy tales. Life is not a fairy tale. ప్రయాణించే మార్గంలో ముళ్ళు లేని ప్రయాణమే కాదు నాయన. మరొకడిచ్చిన సిల్వర్ స్పూన్తో తినే తినే కాదు నాయన. అది పేషెంట్కి పెట్టే సిరంజితో ద్వారానో సెలైన్, అది పేషెంట్కి పెట్టే సెలైన్ అది. సో దోస్ హూ బార్న్ విత్ సిల్వర్ స్పూన్స్ ఐ పిటీ దెమ్. అరే ఏం లైఫ్ రానిదని. తెగబలిసిన తండ్రులకు తెగబలిసిన కొడుకులు ఉంటారే, వాళ్ళందరూ పెద్ద పెద్ద పిల్లల్ని కొట్టుకొని చచ్చిపోతుంటారు రాత్రిపూట. చూసాం మనం హిస్టరీలో. సో తెగబలడం అనేది రోగం నాయన, బలం కాదు, అది బలుపు. సో ఆ తెగబలవడం దగ్గర నుంచి మనం రక్షించుకోవాలంటే పరిగెత్తండి లైఫ్ అనే ప్రయాణంలో. ప్రతిరోజు దానికి ప్రాబ్లం వస్తే ఎలా తట్టుకోవాలని చెప్పండి. మిలిటరీలో ఉంటారే, ఆర్మీలో ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడెప్పుడు శత్రుముఖని కథరంగంలో కుంచిదిద్దామని ట్రై చేస్తారే, అలాంటి అత్యుత్సాహంతో ఉండాలి. లైఫ్ అంటే భయపడేది ఒక బతుక, పిరికి బతుకు ఒక బతుక, అది బతుకు కాదు. పిరికివాడు ఆల్రెడీ చచ్చిన శవంతో సమానం. అది నేను చెప్తుంది కాదు, భర్తృహరి ఎప్పుడో చెప్పాడు.
భర్తృహరి చెప్పిన ఆలోచన. ద మ్యాన్ హూ ఇస్ ఫ్రైడ్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ఎ వాకింగ్ కాప్స్, నడుస్తున్న శవం. మీరు అన్నారు మంత్రం, వాట్ ఈజ్ మంత్రం? మంత్రాహ మంత్రం. ఎప్పుడు కూడా మననం చేసుకోవడం. నేను చెప్పేది మంత్రం అహం బ్రహ్మస్మి, అదొక్కటే మంత్రం, ఇంకే మంత్రాలు అవసరం. జగద్గురుడు చెప్పిన అత్యంత గొప్ప మంత్రం.